Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. దేశభక్తి కంటే క్రికెట్ వ్యాపారం ఎక్కువైపోయిందా? సరిహద్దుల్లో మన జవాన్లు రక్తం చిందిస్తుంటే అదే గడ్డపై ఉగ్రవాదులను సమర్థించే ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇదే ప్రశ్న యావత్ భారత క్రికెట్ అభిమానులను ఉడికిస్తోంది. ఐపీఎల్లో 18 ఏళ్లుగా పాక్ ఆటగాళ్లకు నో ఎంట్రీ అంటుంటే విదేశీ లీగ్లో ఉన్న మన ఫ్రాంచైజీలు మాత్రం పాక్ ప్లేయర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా రగులుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధం. మైదానంలో ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్ తలుపులు మూసేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పుడు విదేశీ లీగ్ల రూపంలో మన వాళ్లే వారికి ఆర్థికంగా అండగా నిలవడం చర్చనీయాంశమైంది. ది 100 2026 వేలంలో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ టీం ఏకంగా 1,90,000 పౌండ్లకు కొనుగోలు చేసింది. అంటే మన దరిద్రపు పొరుగు దేశం పాకిస్తాన్ కరెన్సీలో ఇది దాదాపుగా 7.12 కోట్ల రూపాయలు. ఒక భారతీయ యాజమాన్యం పాక్ ప్లేయర్ కు ఇంత భారీ మొత్తం ఇవ్వడాన్ని నెటిజన్లకు ఎంత మాత్రమూ నచ్చడం లేదు. అబ్రార్ అహ్మద్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, గతంలో భారత్పై తనకున్న అక్కసును సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కిన వ్యక్తి. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో అబ్రార్ అహ్మద్ కాఫీ మగ్గుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫెంటాస్టిక్ మార్నింగ్ అంటూ పోస్ట్ చేశాడు. భారతీయుల మనోభావాలను గాయపరిచేలా ప్రవర్తించిన ఇటువంటి ఆటగాడికి సన్ నెట్వర్క్ అధినేత కావ్య మారన్ కోట్ల రూపాయలు ఎలా కట్టబెడతారని అభిమానులు మండిపడుతున్నారు. భారత్ను ద్వేషించే వాళ్లకు మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అయితే రానున్న రోజుల్లో ఐపీఎల్ జెర్సీని కూడా పాకిస్తాన్ జెర్సీలోకి మార్చేస్తారేమో అంటూ ఎడిటెడ్ ఫోటోలతో తమ నిరసనను తెలుపుతున్నారు. నిజానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాని అక్కడి ఆటగాళ్లు కానీ ఎప్పుడూ భారత్ పట్ల క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించలేదు. కాశ్మీర్ అంశంపై అనవసర వ్యాఖ్యలు చేయడం, భారత ఆటగాళ్లను కించపరచడం వారికి అలవాటుగా మారింది. అబ్రార్ అహ్మద్ లాంటి వాళ్ళు దొరికిన ప్రతి అవకాశాన్ని భారత్ ను దూషించడానికి వాడుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ లీడ్స్ టీం అతడిని తీసుకోవడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. గతంలో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్నే కావ్య మారన్ కూడా తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగినప్పుడు ముస్తాఫిజుర్ రెహమాన్ ను 9.20 కోట్లకు కొన్న కేకేఆర్ టీం అభిమానుల ఒత్తిడి మేరకు కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. ఇప్పుడు సన్ రైజర్స్ ముందు కూడా అదే సవాల్ ఉంది. ఒకవేళ అబ్రార్ అహ్మద్ ను టీం నుంచి తప్పించకపోతే రాబోయే ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ను బాయ్కాట్ చేస్తామని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. దేశం తర్వాతే ఆట అని దేశాన్ని విమర్శించే వారికి భారత ఫ్రాంచైజీల్లో చోటు ఉండకూడదని గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వివాదంపై కావ్య మారన్ ఎలా స్పందిస్తారో చూడాలి.